హిందూ సమాజం సంఘటితం కావాలని ఆర్ఎస్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యనారాయణపురం అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద జాలుమూరు నానాజీ అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనం అశేష జనాభాలతో విజయవంతమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య వక్త ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యనిర్వాహి వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమాజం సంఘటన అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, హిందూ సమాజం చాలా కాలంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటుందని అన్నారు. భావితరాలకు మన ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని తెలియజేశారు. 500 సంవత్సరాలుగా అయోధ్య రామాలయం కోసం పోరాటం చేసి ఈరోజు అయోధ్య రామాలయ మందిరాన్ని నిర్మాణానికి హిందువులంతా కలిసి నిర్మాణం చేసుకున్నామని, తిరుపతి ఏడుకొండలు కాదు అన్న వారిని సైతం భయపెట్టేలా చేసిన హిందూ సమాజం సంఘటితమైతే హిందూ సమాజానికి వచ్చే ఏ ప్రమాదాన్ని అయినా హిందూ చైతన్యంతో ఎదుర్కోగలమని తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న పూజ్యశ్రీ దివ్యానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా ఈ హిందూ సమాజం కోసం పోరాడుతూ ఈ దేశం కోసం ఎన్నో సేవలు అందిస్తుందని, అలాంటి సంస్థ 100 కాదు 1000 శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని, హిందూ సమాజం చైతన్యంతో భావితరాలకు ఈ హిందూ సాంప్రదాయం అందించాలని, ప్రతి కుటుంబంలో పిల్లలకు భగవద్గీత నేర్పించాలని తెలియజేశారు. మహిళ ఉత్తమ రేవతి మాట్లాడుతూ మహిళలు మన ఇంట్లో పిల్లల్ని చక్కదిద్దాల్సిన బాధ్యత, వారికి ధర్మం బోధించాల్సిన బాధ్యత ప్రతి మహిళకు ఉందని, వారికి హిందూ ధర్మం పట్ల అవగాహన కలిగేలా మనం వారిని తయారు చేయాలని, ఒక ఛత్రపతి శివాజీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలని, అది మహిళల కర్తవ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వరరావు, సుబ్బారావు, నిర్వహణ సమితి కార్యదర్శి దొడ్డి వీరేంద్ర, సహ కార్యదర్శి చెక్కా రమేష్, గణపతిలాల్, కోశాధికారి చెల్లూరు సత్యనారాయణ, నిర్వహణ సమితి సభ్యులు భూశంకరం, ఆకి ప్రకాష్, సుంకర శ్రీను, గొల్లపల్లి శివ, నాగులకొండ బద్రీనారాయణ, నయనపు శివ, దొడ్డి సత్యనారాయణ, రెడ్డం సత్యబాబు, పాని, నెల్లి రమణ, మంగ, దొడ్డి అప్పలరాజు, అడప చంద్రశేఖర్, అప్పన్న అమర్నాథ్, ఏలూరు రాణి, బొంగరాల నిరంజన్ మాస్టర్, కొండపల్లి అప్పారావు, వనితా ప్రసాద్, ఎస్ఎస్వివి సూరిబాబు, కాకి సుబ్బారావు, నరవ శ్రీను, కట్టోజు భద్రం, కర్కటపు బాలాజీ, కడిమిచర్ల నాగవెంకటేశ్వరరావు, ముత్తా శివకుమార్, నేరేళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రత్నాకర గౌతపదం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం సంగచ్చధ్వం సంవదధ్వం సంగో మహాంసి జానతం దేవాభాగం యదా పూర్వే సంజానానముపాసతే. మనం అందరం కలిసి నడుద్దాం, మనందరం కలిసి మాట్లాడుకుందాం, మన అందరి మనసులు ఒకటిగా చేసుకుందాం. మన పూర్వీకులు సంఘటితంగా ఉంటూ, అందరూ ఏకంగా ఉంటూ వారి యొక్క కార్యక్రమాల్ని పూర్తి చేస్తూ దేవతగా తీర్చిదిద్దబడ్డారు. మనం కూడా వారి పట్లనే పయనించి మనం కూడా విజయాలను సాధిద్దాం. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యవర్గం అయినటువంటి వేణుగోపాల్ నాయుడు గారు, అలాగే మహిళా వక్త అయినటువంటి శ్రీమతి రేవతి గారు, అలాగే అన్నిటికంతా ముఖ్యంగా విశిష్ట అతిథి అయినటువంటి స్వామీజీ గారు, దివ్యానంద సరస్వతి పూజ్యశ్రీ దివ్యానంద సరస్వతి స్వామీజీ గారు ఇచ్చేసి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి, హిందూ బంధువులను ఉద్దేశించి మంచి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా హిందువులు చైతన్యం అవ్వాలని, హిందూ బంధువులందరూ కూడా చైతన్యం అయ్యి మన ధర్మాన్ని కాపాడాలని, ధర్మాన్ని మనం భావితరాలకు అందించాలంటే మనం అందరూ కూడా ఐక్యతం చేయాలని చెప్పేసి అనేక విషయాలు ఇక్కడ వేదిక సాక్షిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి నిర్వహణ సమితి అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉపాధ్యక్షులైన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కానీ, అలాగే మరొక ఉపాధ్యక్షులైన సుబ్బారావు గారు కానీ, అలాగే చెక్కా రమేష్ గారు కానీ, గొల్లపల్లి శివ గారు కానీ, అలాగే మా సభ్యులైనటువంటి సాయి గారు కానీ, శంకర శ్రీని గారు కానీ, ప్రతి ఒక్కరూ ఆర్థికంగాను సమయంతోనే అనేక రకాలుగా సహకరించి ఈ బృందం అంతా కూడా, హిందూ సమ్మేళన బృందం అంతా కూడా ఎంతో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని అనేక వేల మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హిందూ బంధువులందరికీ, ముఖ్యంగా ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హిందూ నిర్వహణ సమితి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు దొడ్డి వీరేంద్ర. సంప్రదాయాన్ని, మన యొక్క విలువల్ని చాటి చెప్పే విధంగా ఒక్కసారి మన జన సమూహాన్ని అందరినీ కూడా సుమారుగా 2000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూజ్యుడు గౌరవనీయులు సత్యానంద స్వామివారు, అలాగే వేణుగోపాల స్వామి గారు, మన డాక్టర్ గారు వెంకటేశ్వర నరసింహం డాక్టర్ గారు, అలాగే జాలుమూరి నానాజీ గారు అధ్యక్షతన ఈ ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు కానీ, ప్రసారానికి కానీ, సమీకరణకు కానీ
నిర్వహించినటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ఈ కార్యక్రమం కులమతాలకి రాజకీయాలకి అతీతంగా కేవలం మన భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిన ఒక విశేషమైన కార్యక్రమంగా ఈ రోజు తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రతి చోట కూడా మన హిందూ అనే ఐక్యతని ఔన్నత్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావంతో ప్రతి చోట ఇటువంటి కార్యక్రమాలని జరుపుకుంటూ మన హిందుత్వాన్ని యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి మన జన సమూహాన్ని అందరినీ కూడా సుమారుగా 2000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూజ్యుడు గౌరవనీయులు సత్యానంద స్వామివారు, అలాగే వేణుగోపాల స్వామి గారు, మన డాక్టర్ గారు వెంకటేశ్వర నరసింహం డాక్టర్ గారు, అలాగే జాలమూరి నానాజీ గారు అధ్యక్షతన ఈ ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు కానీ, ప్రసారానికి కానీ, సమీకరణకు కానీ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ఈ కార్యక్రమం కులమతాలకి రాజకీయాలకి అతీతంగా కేవలం మన భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిన ఒక విశేషమైన కార్యక్రమంగా ఈ రోజు తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రతి చోట కూడా మన హిందూ అనే ఐక్యతని ఔన్నత్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావంతో ప్రతి చోట ఇటువంటి కార్యక్రమాలని జరుపుకుంటూ మన హిందుత్వాన్ని యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.